తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపున ఎంపీ ఎలక్షన్స్, మరొక వైపున ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మే 13వ తేదీన ఎంపీ ఎలక్షన్స్, మే 27వ తేదీన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నతో ఆయుధం టీవీ ఫేస్ టు ఫేస్. ఈరోజు మనం తీన్మార్ మల్లన్న గారితో ఉన్నాం. వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేడం సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకడ్బందీగా భారీ మెజార్టీతో గెలిచేందుకు వ్యూహం రచిస్తూ ఉన్నాం. మొత్తం 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణలు రూపొందించుకోవడం జరిగింది. నిరుద్యోగులను, పట్టభద్రులను, అలాగే ఉద్యోగస్తులను, ప్రొఫెసర్లను, అడ్వకేట్లను, డాక్టర్లని అందరినీ ఏదో ఒక రూపంలో వాళ్ళని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతకంటే ముందు గట్టిగా ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్.